బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని టెలిఫోన్ కాలనీని ఇప్పటికే 2.5 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని, మరో 2 ఏళ్లలో పూర్తిగా అభివృద్ధి చేస్తామని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. కార్పొరేషన్ మేయర్గా సామల బుచ్చిరెడ్డి బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఈ 3 ఏళ్లలో టెలిఫోన్ కాలనీకి ఆయన చేసిన అభివృద్ధికి కృతజ్ఞతా భావంతో సన్మాన సభ ఏర్పాటు చేశారు. 15-16వ డివిజన్ పరిధిలోని టెలిఫోన్ కాలనీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి మంత్రి ద్వారా ప్రభుత్వ నిధులు కూడా విడుదల అయ్యేలా కృషి చేస్తామన్నారు. పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ 25వ డివిజన్ 24వ డివిజన్ నుండి మిగులు నిధులు టెలిఫోన్ కాలనీకి కేటాయిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాలనీ టీఆర్ఎస్ అధ్యక్షుడు మందా సంజీవరెడ్డి, కార్పొరేటర్ చీరాల నరసింహ, సీనియర్ నాయకులు జక్కల రాములు, గుర్రాల వెంకటేష్ యాదవ్, సహకార బ్యాంక్ డైరెక్టర్ జడిగై రమేష్ యాదవ్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ మీసాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అవసరం ఉంది నుంచి మనం ఏం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం, మరి అటువంటి విషయాల మీద ఒక 2 నిమిషాల్లో మాట్లాడాల్సిందిగా మనం కాలనీవాసులందరికీ నమస్కారం. కాలనీవాసులందరూ ఒక్కసారిగా, ఎందుకంటే చేతులు ఉన్న వాళ్ళందరూ మనం వచ్చిన గెస్ట్ల కోసం అందరూ కోసం ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలని కోరుకుంటున్నాను. గట్టిగా, ఎందుకంటే మన ఇప్పుడు మేయర్ గారికి సన్మానం చేయడం జరిగింది. సెల్లులు ఉంటే మీరు ఫోటోలు తీసుకుంటే వాళ్ళ సెల్ ఎవరైతే సన్మానం చేస్తారో వాళ్ళ సెల్ మీరు అక్కడ ఎవరికైనా ఇచ్చేస్తే మీ ఒక నిమిషం చాలా దయచేసి చెప్తే కరజాల ధ్వనులతో ఇప్పుడు ఇంకా ముందు చాలా బ్యాలెన్స్ ఉంది మనం చేపించుకోవాల్సినటువంటి పని. కాబట్టి అందరూ మరి మనందరి కోసం అందరికీ ధన్యవాదాలండి. మరి అన్ని కార్యక్రమాలు ఎవరో చేసుకుంటూ అవుతా ఉన్నారు. మీరందరూ కలిసినా కలవకుండా ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, ముంగట వెతికింది ఉన్నారు. అంతా నిరంతరం కాలనీ సమస్య కోసం మేయర్ దానికి వస్తూ ఉంటారు, మాతానికి వస్తూ ఉంటారు, పాఠ్యానికి వస్తూ ఉంటారు, కాలనీ సమస్య కోసం అడుగుతూ ఉంటాడు. అదేవిధంగా మీ ప్రెసిడెంట్ గారు అయితే నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోని అనే సందర్భం కూడా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ నేను మిమ్మల్ని కోరేదల్లో ఒకటే, 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్ష ఫలంతో మన రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. 8 సంవత్సరాలు మన రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఇంకా కూడా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు రానున్న రోజుల్లో రేపు జరగబోయే ఒక సంవత్సరం నెక్స్ట్ నవంబర్ డిసెంబర్లో సాధారణ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మీరు అప్పుడైనా, ఎందుకంటే మా మాట విని మరి అభివృద్ధి చేస్తున్నప్పుడు ఓట్లేయండి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి. మేయర్ గారి నాయకత్వంలో రానున్న 1, 2, 3 మాసాలలో మరి టెలిఫోన్ కాన్వెంట్ మెజార్టీ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా ఎక్కడైతే అభివృద్ధి నిరోధకులు కొంతమంది ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు కూడా మనం డ్రైనేజీ రోడ్లు వేసి ఇంత మంచి వాళ్ళకు సహకరించలేదని వాళ్ళు బాధపడే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ వచ్చిన వారి అందరికీ కాలనీ తరపున నేను ఒక ప్రెసిడెంట్గా ఒక 2 ఇయర్స్గా బాధ్యతగా వహిస్తున్నా కాబట్టి పేరున నా యొక్క ధన్యవాదాలు. కాలనీ వాసులకు, చిన్నలకు, పెద్దలకు, అక్కలకు, తమ్ముళ్ళకు అందరికీ, ఇక్కడ వచ్చిన పాలకవర్గం గారికి,
సామల బుచ్చిరెడ్డి గారి ఈరోజు ఈ కార్యక్రమంగా ఎక్కడెక్కడో మనం మాట్లాడుకుంటా కాకుండా ఒక దాటి మీదకి వచ్చి మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించి ఈరోజు మేయర్ గారు కానీ పాలక మండలి కానీ మంద సంజీవన్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ధ్వజాలు మూసుకుంటూ బోడుపల్ల నడిపిస్తాడు కాబట్టి కొంచెం వాళ్ళని కూడా మేము సహకారం చేసుకొని ఇన్ని టైంలో ఎప్పుడున్నా సంజీవన్న ఉచ్చన్న వీళ్ళిద్దరిని ముంగడ పెట్టుకొని కార్పొరేటర్లతోని మినిస్టర్ దగ్గరికి పోయి వేళలా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇంకా చెయ్యాలి, ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. ఇట్లా ఈరోజు 2 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. చేసుకుంటూ ఇంత దూరం వచ్చినాం. ఇంకా బయట ఇంకా చాలా మంది వెయిటింగ్లు ఉన్నారు. ఈరోజు 25% ఇక్కడ అవపడతాను నాకున్న అవగాహనల ప్రకారంగా. ఇంకా 75% కొందరు డెవలప్మెంట్ కాలేదని కొంచెం ఆలోచనలు తప్పడం మధ్య అవుతారు. వాళ్ళకు కూడా మనం సహకరించి వాళ్ళకు కూడా మనం ఇట్లా ఇవాళ మనం ఎట్లా చేసుకున్నాం అదేవిధంగా వాళ్ళకు కూడా చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పాలక మండలి సంజీవన్న గారికి, మేయర్ గారికి పేరున నా యొక్క ధన్యవాదాలు.